మిత్రులు బిర్లా జంక్షన్ గ్రామ ప్రజలారా, నా పేరు గుడివాడ అప్పారావు. వారు అసోసియేషన్ నుంచి దళిత బహుజన సంఘాలుగా ఈరోజు బిర్లా జంక్షన్కి వచ్చాం. మా సహోదరుడు సీనియరు భారత నాస్తి సమాజం నూకరాజు గారు ఈరోజు ఇక్కడ వాస్తవ్యులు. ఇక్కడ ఈ విగ్రహం చుట్టూ కూడా ఎలాంటి నోటీసులు పెట్టకూడదని చెబుతూ చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఈ ప్రపంచ భారతదేశానికి దిశాదశ నిర్దేశించి మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ మేధావి. ఆయన 140 కోట్ల ప్రజలను స్వేచ్ఛ సమాజం స్వభ్రతను పంచినటువంటి మహనీయుడు. ఆయన గుర్తింపు లేకుండా, గౌరవం ఇవ్వకుండా ప్రభుత్వంగా చట్టం చేసినప్పటికీ ఆయన విగ్రహం చుట్టుపక్కల ఎక్కడా కూడా ఎలాంటి నోటీసులు పెట్టకూడదు. అందులో భాగంగా మేము తెలుసుకొని నూకరాజు గారి పిలుపు మేరకు ఈరోజు ఇక్కడికి వచ్చాం. విశాఖ జిల్లాలోనే కాదు, ఉత్తరాంధ్ర జిల్లాలో 26 జిల్లాలో ఎక్కడైనా సరే మహనీయుడు అంబేద్కర్ విగ్రహం ముందు ఎలాంటి నోటీసులు ఉన్నా సరే మా నోటీసులు తెలియజేస్తే దాన్ని తక్షణమే విరమించేటట్టుగా సంబంధిత పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ చేస్తూ వారిపై చర్య తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై భీమ్, జై జై. ఈ స్టాట్యూ పక్కన అనేక రకాలైన పోస్టర్లు, తర్వాత ఫ్లెక్సీ బ్యానర్లు వగేరాలని పెట్టడం వల్ల అంబేద్కర్ విగ్రహం కనబట్టలేదు. కనుక అతనికి అవమానం జరగకుండా ఉండాలనే ఉద్దేశం మీద ఇటువంటి ప్రాంగణంలో ఏ రకమైన ఫ్లెక్సీ బ్యానర్స్, కరపత్రాలు వగేరాలు పెట్టకూడదని చెప్పి మేము పెట్టడం జరిగింది. అయినప్పుడు కూడా అంబేద్కర్ మీద ఏమాత్రం గౌరవం లేని వ్యక్తులు ఏం చేస్తున్నారంటే మళ్ళీ అదే ప్లేస్లో అన్నీ పెట్టడం జరుగుతుంది. కనుక మిత్రులారా, మరి ఈరోజు ఎక్కడైనా సరే మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎటువంటి అవమానం జరగకుండా ఉండడం కోసం ప్రజలకందరూ కనువిప్పు జరగాలని చెప్పి మనందరూ ఈరోజు ఇక్కడ మన తీర్చాన వారు అందరూ మిత్రులందరూ తరఫున ఈరోజు ఎటువంటి అక్కడ ఉన్న ఆటంకాలన్నీ తొలగించడం జరిగింది. ఈ సందర్భంగా వచ్చిన మిత్రులందరికీ కూడా నా తరఫున, అలాగే ఇక్కడ ఈ ఏరియాలో ఉన్న అంబేద్కర్ అభిమానులందరికీ కూడా అందరికీ తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా అందరికీ మరొకసారి అంబేద్కర్ ఆలోచన విధానమే, అంబేద్కర్ ఆలోచన విధానమే కొనసాగిస్తాం ఈ ఆశయాలను, కొనసాగిస్తాం ఈ ఆలోచనలను. జై భీమ్, జై భీమ్, జై భీమ్.